లక్షలు 1% ఉంటే గ్రేట్, రేర్ కేసెస్ అవి ఎప్పుడో ఇంకా. కాబట్టి ప్రచారం మాత్రం 25 లక్షలు ఇచ్చేసినట్టు. జీవో చూస్తే 2.5 లక్షలు. పవన్ కళ్యాణ్ తో చెప్పింది నా మాట. కానీ ఇన్సూరెన్స్ లో మీకు ఉండే అతిపెద్ద తలనొప్పి ఏంటంటే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు, అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తాను, సక్సెస్ కావాలని కోరుకుంటాను, సక్సెస్ అవ్వాలి, అవును, ఏదైనా బాధ్యతగా ఉండాలి, పబ్లిక్ ఉపయోగపడాలని. ఇన్సూరెన్స్ తో నేను అబ్జర్వ్ చేసి, నేను భరించిన, నేను అనుభవించిన కష్టం ఏంటంటే, ఇన్సూరెన్స్ కి జనరల్ కి ఇప్పుడు మనం వెళ్ళేసి ఆరోగ్యశ్రీ దాంట్లో మనం హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఇట్లాగేదో కడుపులో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, డాక్టర్ గారే డిసైడ్ చేసేస్తాడు పైన చేసేసి ఒక స్కాన్ అది చేయించుకు రమ్మంటాడు. అది చూడగానే దాన్ని దీంట్లో యాడ్ చేసేస్తాడు ఆరోగ్యశ్రీ డెస్క్ అక్కడే ఉంటది. ఇది పెట్టగానే ఓకే అవుద్ది. ఈ స్కానింగ్ డబ్బులు కూడా వస్తాయి దాంట్లో. ముందు చేయించిన టెస్టులతో మొత్తం డబ్బులు అయిపోతుంది. కానీ అది పేషెంట్ పెట్టేసుకుంటాడు. అయితే మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ మీరు మొత్తం చేయించుకోవాలి ముందు. అంతా అయ్యాక వీళ్ళు ఆ రిపోర్ట్ అంతా పంపించాక మీకు ఈ జబ్బు అంతకు ముందు నుంచి ఉందా, ఇప్పుడు ఉందా, వీటికి లెక్కలన్నీ ఉంటాయి. ఏదో ఒక వంక పెట్టి మాక్సిమం కట్ చేసుకోవడం. ఇన్సూరెన్స్ అన్ని క్లెయిమ్ అవ్వ. మళ్ళీ విజన్ అంటే సిస్టమ్ ఎట్లా ఉండాలి, 500 కోట్ల